हरिः ओं श्रीगुरुभ्यो नमः परमगुरुभ्यो नमः। श्रीमदानन्दतीर्थभगवत्पादाचार्यगुरुभ्यो नमः। नरसिंहोऽखिलज्ञानमतध्वान्तदिवाकरः जयत्यमितसज्ञानसुखशक्तिपयोनिधिः कल्याणाद्भुतगात्राय कामितार्थप्रदायिने श्रीमद्वेङ्कटनाथार्य श्रीनिवासाय ते नमः। व्यासार्य भवनाशार्य श्रीशार्य गुणराशरे हृद्यार्य शुद्धविद्यार्य मध्वार्य च नमो नमः। नौमिन्यार्य सुधादिकर्जर मुनीन् श्रीपादरत्सन्मणीन् व्यासार्यान् विविधागमब्धिविहरान् श्रीवादिराजानपि वन्दे हंसवरान् रघुत्तमगुरून् वैदग्ध्यवारां निधीन् श्रीसत्यव्रतराघवेन्द्रमुनिपान् सद्बोधसध्यानपान् सत्याभिज्ञकराब्जोत्थान् पञ्चाशद्वर्षपूजकान् सत्यप्रमोदतीर्थार्यान् नौमिन्यार्यसुधारतान् शास्त्रेषु पारदृश्वानं शास्त्रज्ञेषु च वत्सलं दीनभक्तोद्धारकरं सत्यात्मानं गुरुं भजे। विद्यापीठविधातारं विद्यावारिधिचन्दिरं विद्यार्थिवत्सलं वन्दे महामहिमसद्गुरुम्। नारायणार्य परिपूर्णगुणर्णवार्य विश्वोदरस्थितिलयोन्नियतिप्रदाय ज्ञानप्रदाय विबुधासुरसौख्यदुःखसत्कारणाय वितताय नमो नमस्ते। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जरमुदीरयेत्। नारायणं सुरगुरुं जगदेकनाथं भक्तप्रियं सकललोकनमस्कृतं च त्रैगुण्यवर्जितमजं विभुमाद्यमीशं वन्दे भवघ्नममरासुरसिद्धवन्द्यं। नमो धर्माय महते नमः कृष्णाय वेधसे ब्राह्मणेभ्यो नमस्कृत्य धर्मान् वक्ष्यामि शाश्वतान्। ॐ नमो भगवते वासुदेवाय ॐ नमः पितामहाय ॐ नमः प्रजापतिभ्यः ॐ नमः कृष्णद्वैपायनाय ओं नमः सर्वविघ्नविनारकेभ्यः। स्वस्त्यस्तु हरिः ओं हरिः ओं हरिः ओं। పంచపాండవులు కృష్ణుని అనుగ్రహంతో అలాగే వేదవ్యాస దేవుల వారు పరశురామ దేవుల వారి దివ్యమైన అనుగ్రహంతో రాజసూయ యాగం చేయనారంభించారు. రాజసూయ యాగం చేసేటప్పుడు అందరినీ ఆదరించాలి, అందరినీ సత్కరించాలి. బ్రాహ్మణుల్ని సత్కరించి వారి అనుమతిని వారి ఆదేశాన్ని పొంది తరువాత యాగాన్ని ప్రారంభించాలి. మనం ఇలా కర్మలను ప్రారంభించినప్పుడు మొట్టమొదట మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్యదేవోభవ, అతిథిదేవోభవ, సర్వేభ్యో బ్రాహ్మణేభ్యో నమో నమః అని అందరినీ నమస్కరించే పద్ధతి పుణ్యాహవాచనంలో కూడా ఉంది. అలా అందరినీ సత్కరించుకోవాలి. కానీ మొట్టమొదట అగ్ర్య పూజను యోగ్యులైన వారికి, అర్హత గల వారికి సమర్పించుకోవాలి. ఆ అర్హత ఎవరికి? భీష్మాచార్యుల వారు చెప్పారు, కృష్ణుని కన్నా అర్హులెవరు? యద్యపి పరశురామదేవుల వారు ఉన్నారు, వేదవ్యాసదేవుల వారు ఉన్నారు, కానీ వారి విషయంలో ఎవరికీ వివాదం లేదు. భగవంతుడు 3 రూపాలతో అక్కడున్నాడు. కానీ కృష్ణుడే కొందరు భగవంతుడని, కొందరు భగవంతుడు కాదని, తను కూడా మామూలుగా మనిషేయని ఎందరో అనుకున్నారు. కృష్ణునిపైన ద్వేషం కూడా ఎందరికో ఉంది. కనుక ఆ కృష్ణుని ఘనతను చాటి చెప్పాలనే ఉద్దేశంతో వేదవ్యాసదేవుల వారి అనుమతి, పరశురామదేవుల వారి అనుమతి, ఎవరిని పూజించినా ఏంటి మొదట ఆ ఉద్దేశంతో కృష్ణ పరమాత్ముణ్ణి మొట్టమొదట పూజించాలని భీష్మాచార్యుల వారు సంకల్పించుకున్నారు, అలాగే ఆదేశించారు. ఆ పని జరిగింది. కృష్ణుణ్ణి పూజిస్తూ ఉండగా చాలామంది సంతోషించారు, కొందరికి అసహనం కలిగింది. అందులో అతి అసహనాన్ని పొందినవాడు శిశుపాలుడు. కనుక ఆ పూజను చూడలేక, దాన్ని సహించుకోలేక అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉన్నాడు. ధర్మరాజుకు చాలా
బాధ కలిగింది. అదేంటి, నా యాగానికి వచ్చి యాగాన్ని తిలకించకుండా, యాగాన్ని చూడకుండా అలాగే తను వెళ్ళిపోతూ ఉన్నాడే అని ఆ శిశుపాలుణ్ణి వెంబడించాడు ధర్మరాజు. ఉవాచ చైనం మధురం సాంత్వపూర్వమిదం వచః. అలా తనను వెంబడించి శిశుపాలునితో మృదు మధురంగా తను మాట్లాడసాగాడు. నేదం యుక్తం మహీపాల యాదృశం త్వయే వై త్వముక్తవాన్ అధర్మశ్చ పరోరాజన్ పారుష్యంచ నిరర్థకం. రాజా, శిశుపాల, నువ్వేం చేస్తూ ఉన్నావు? యజ్ఞం నుండి బయటికి వెళుతూ ఉన్నావా? సరే, నువ్వు మంచి పని చేసావా? కృష్ణుణ్ణి పూజిస్తూ ఉంటే దాన్ని తిరస్కరించి వెళ్ళిపోతూ ఉన్నావు కదా, అది ధర్మమా? కృష్ణుని పూజను చూడాలి, చూడడం ఒక ధర్మం. మహాభారతంలో ముందు చివరికి వైష్ణవ ధర్మ పర్వంలో ఓ మాట వస్తుంది, భాగవతంలో కూడా ఆ మాట వస్తుంది, మీరు వినే ఉన్నారు. శృతో ధర్మ శృతో వా దృష్టో వా. అన్ని ధర్మాలను మనం చేయనవసరం లేదు, చేసే అర్హత కూడా మనకుండదు. ఏ ధర్మాన్ని చేసే అర్హత మనకుండదో ఆ ధర్మాన్ని చూడాలి. ఉదాహరణకు మూలరామదేవుల వారి అర్చన చేసే అర్హత మనకుందా? లేదే. కానీ చూసే అర్హత మనకుంది. ఆ చూడడం కూడా మహాస్వామీజీ వారు ముందున్నప్పుడు మాత్రమే చూసే అర్హత. వారక్కడ లేరంటే చూసే అర్హత లేదు. కనుక ఒక జవనికను కల్పించి వెళతారు. ఓ పద్మమయమైన ఒక పాత్రను అక్కడ పెట్టి వెళతారు. ఎందుకంటే స్వామీజీ వారు లేనప్పుడు ప్రత్యక్షంగా సాక్షాత్తుగా నేరుగా ఆ ప్రతిమల్ని చూసే అర్హత కూడా మాకు లేదు. మీరు చూసే ఉంటారు, ఇలా స్వామీజీ వారు పెట్టి వెళతారు. కానీ స్వామీజీ వారు అక్కడ ఉన్నప్పుడు స్వామీజీ వారి మూలకంగా ఆ ప్రతిమల్ని సందర్శించుకునే అర్హత మాకుంది. అలాగే రాజసూయ యాగం చేసే అర్హత ఎవరికుంది, ఎందరికుంది? శిశుపాలునికుందా? లేదే. మిగతా రాజులకుందా? లేదే. సరే, చేసే అర్హత లేదు, కానీ చూసే అర్హత అందరికీ ఉంది కదా. అలాంటి ధర్మాన్ని చూస్తూ కూడా పుణ్యాన్ని సంపాదించుకోవచ్చు. అలా చూడ్డానికి అందరూ వచ్చారు. శిశుపాలుడు వెళుతూ ఉన్నాడు. వెళుతూ ఉన్నప్పుడు ఆ ధర్మం చేయాలి, చూడడం ద్వారా ధర్మాన్ని ఆచరించాలి. కానీ ఆ ధర్మాన్ని తిరస్కరించి తను వెళుతూ ఉన్నాడు. ధర్మరాజు అన్నాడు, శిశుపాల, ఏం చేస్తూ ఉన్నావు అసలు? నువ్వు చేసేది ధర్మమా? మంచి పని చేస్తూ ఉన్నావా నువ్వు? నేదం యుక్తం మహీపాల, ఇది యుక్తమా? రాజువు కదా, క్షత్రియునివి కదా, ఇలా చేయొచ్చా? అధర్మాన్ని పరిపాలించొచ్చా? లేదే. ఎందుకీ పారుష్యం? ఎందుకీ కఠోరతనం? నిరర్థకం. ఏంటి ప్రయోజనం దీనివల్ల, ఇలా చేయడం వల్ల? కృష్ణుణ్ణి మేం పూజించాం, దానికి అసహనమా? ఇంతగా అసహనమా? ఇదేంటి ఇది? భీష్మాచార్యుల వారు పూజించమని చెప్పారే, వారికన్నా ధర్మాన్ని తెలిసిన వారు ఉన్నారా ఇక్కడ? నహి ధర్మం పరం జాతు నావబుద్ధేత పార్థివ భీష్మశాంతనవత్వేవం మామోస్త్వాస్త్వమన్యథ. భీష్మాచార్యుల వారు చెప్పిన ధర్మాన్ని మేం పాలించాం. తిరస్కరించి వెళుతూ ఉన్నావంటే అది భీష్మాచార్యుల వారి తిరస్కారం, అది భగవంతుని తిరస్కారం అవుతుంది. అలా చేయడం కుదరదు అన్నారు. అలా అంటూ ఉంటే భీష్మాచార్యుల వారు అన్నారు, నాస్మై దేయోహ్యనునయ. ఏంటి ధర్మరాజా, ఇలాంటి మృదుమధురంగా తనతో మాట్లాడుతూ ఉన్నావు, ఇలా అనునయంగా ఉన్నావు? అరే, త్రైలోక్య పూజితుడైన భగవంతుణ్ణి పూజిస్తూ ఉన్నప్పుడు దాన్ని చూసి సహించుకోలేనివాడు తను ధార్మికుడా? తను క్షత్రియ క్షత్రియం జిత్వా రణే రణకృతాం వరః యో ముంచతి వశే కృత్వా గురుర్భవతి తస్యై. అదేంటి, కృష్ణుడు ఆచార్యుడా, కృష్ణుడు గురువా, కృష్ణుడు తల్లా తండ్రా అని తనన్నాడే. కృష్ణుడు గురువు, అందరికీ గురువు. ఎందరిని తను జయించాడు, ఎందరు రాజుల్ని తను జయించాడు, గెలిచాడు. ఎవరెవరిని తను గెలిచాడో వారందరూ కూడా గురువులే, వారందరికీ గురువే కదా కృష్ణుడు.
జరాసంధుణ్ణి భీమసేన దేవుల వారి ద్వారా సంహరించాడు. కనుక జరాసంధునికి కూడా గురువే. ఈ శిశుపాలునికి గురువు జరాసంధుడైతే అలాంటి జరాసంధుణ్ణి కూడా మట్టి కరిపించిన మహానుభావుడు కృష్ణుడు. కనుక తనందరికీ గురువే. గురువుని ధిక్కరించడం, గురువుని తిరస్కరించడం న్యాయమా ఇది? జగత్సర్వంచ వార్ష్ణేయే నిఖిలేన ప్రతిష్ఠితం తస్మాత్ సత్స్వపి వృద్ధేషు కృష్ణమర్చామనేతరాన్. సమస్త ప్రపంచాన్ని గెలిచిన మహానుభావుడు, మహాసమర్థుడు కృష్ణుడు. కనుక ఇక్కడ ఎందరు వయోవృద్ధులున్నా కూడా, బలవృద్ధులున్నా కూడా, జ్ఞానవృద్ధులున్నా కూడా వారందరికన్నా అధికమైన జ్ఞానవార్ధక్యం కృష్ణునిలో ఉంది. వార్ధక్యము ఉంది. భగవంతునికి జన్మ లేదు. అనాది నిధనుడు భగవంతుడు. ఆది లేదు, జననం లేదు, మరణం లేదు భగవంతునికి. అలాంటి భగవంతుణ్ణి మేం పూజించాము. తప్పు అని ఇప్పుడు కూడా నేను అనుకోవడం లేదు. ఎవరో ఒకరు శిశుపాలుడు ఆక్షేపించంత మాత్రాన నేను చేసింది తప్పు అని నేను ఎలా అనగలను? ఇప్పటికీ కూడా కృష్ణుణ్ణి మొట్టమొదటగా పూజించింది అది ధర్మమే. జ్ఞానవృద్ధామయా రాజన్ బహవః పర్యుపాసితా. ఎందరి జ్ఞానవృద్ధుల్ని నేను చూశానని, ఎందరిని చూశాను అసలు? ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా నేను పరీక్షించాను. భీష్మాచార్యుల వారు చెబుతూ ఉన్నారు, బహుశః కథ్యమానాని నరైః భూయశ్రుతాని మే న కేవలం వయం కామాచ్ఛేదిరాద జనార్దనం న సంబంధం పురస్కృత్య కృతార్థం వా కథంచన. ఏదో కామనతో లేదా లోభంతో మోహంతో కృష్ణుణ్ణి అర్చించామని కాదు. తను భూత సుఖావహుడు, సమస్త ప్రపంచానికి సుఖాన్ని పంచిపెట్టే మహానుభావుడు, సుఖాన్ని అనుగ్రహించే దేవత తను. అలాంటి దేవతను పూజించుకోవడం అన్యాయమా? ఎవరంటూ ఉన్నారు? ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరినీ పరీక్షించాను నేను. ప్రతి ఒక్కరినీ పరీక్షించి అందరికన్నా ఆధిక్యత భగవంతునిలోనే, కృష్ణునిలోనే ఉందని గమనించి, తీర్మానించి, నిశ్చయించి అగ్రపూజను తనకు సమర్పించమని నేను చెప్పాను, నేను ఆదేశించాను. తనంటూ ఉన్నాడు, జ్ఞానవృద్ధో ద్విజాతీనాం క్షత్రియాణం బలాధికః. బ్రాహ్మణుల్లో ఎవరు వృద్ధుడు? జ్ఞానవృద్ధుడు. ఎవరికైతే జ్ఞాన వార్ధక్యం కలదో బ్రాహ్మణుల్లో, జ్ఞానంతో ఎవరు పెద్దవారో వారే పెద్దవారు బ్రాహ్మణులలో. క్షత్రియులలో బలజ్యేష్ఠులే పెద్దవారు. అలాగే వైశ్యులలో శ్రీమంతులైన వారు గొప్పవారు. వయసులో పెద్దవారని శూద్రులలో మాత్రమే నిర్ణయించాలి. వయసులో పెద్దవారు ఇక్కడ ఉన్నారు, కానీ అది పెద్దరికమా? కాదే. బలజ్యేష్ఠత పెద్దరికాన్ని చూపిస్తుంది క్షత్రియుల్లో. జ్ఞానాధిక్యత బ్రాహ్మణుల్లో వార్ధక్యాన్ని చెబుతుంది. అలా కృష్ణునిలో జ్ఞానాధిక్యము ఉంది, బలాధిక్యము ఉంది. వాస్తవికంగా వయోధిక్యత కూడా తనలోనే ఉంది. ఎందుకంటే తనకు జన్మ లేదు, మరణం లేదు కాబట్టి. ఇలా అన్ని విధాలుగానూ ఆధిక్యత ఆ కృష్ణునికే ఉంది తప్ప మరెవరికి ఉంది? ఆ భగవంతుని సర్వోత్తమత్వాన్ని ఎంత అద్భుతంగా భీష్మాచార్యుల వారు సమర్థిస్తూ ఉన్నారో మనం ఆలోచించాలి, గ్రహించాలి ఆ విషయాన్ని. తను చేసిన దానం, తనలో ఉన్న సామర్థ్యం, తనలో ఉన్న శౌర్యం, తన కీర్తి, తన బుద్ధి, తన సంపద, తన కాంతి, తన సంతోషం, తన పుష్టి, తన నియతి, ఈ గుణాలను చూస్తూ ఉంటే ఆ గుణాలు భగవంతునిలో ఉన్నట్లు, కృష్ణునిలో ఉన్నట్లు మరెవరిలో ఉన్నాయి అసలు? కనుక తనను పూజించుకున్నాం. శిశుపాలుడు అన్నాడు, తనేమైనా ఆచార్యుడా? ద్రోణాచార్యుల వారు ఉన్నారే, భీష్మాచార్యుల వారు ఉన్నారే. అరే నేనే చెబుతూ ఉన్నాను. ఏ భీష్మాచార్యుల వారున్నారని తనన్నాడో ఆ భీష్మాచార్యుడే కదా చెబుతూ ఉన్నది ఇప్పుడు. నాకన్నా తనే గొప్పవాడు, అందరికన్నా తనే గొప్పవాడు. తమిమం లోక సంపన్నం ఆచార్యం పితరం గురుం. భీష్మాచార్యుల వారు అంటూ ఉన్నారు, కృష్ణుడు మాత్రమే కాదు. కృష్ణుడు ఏదో వసుదేవ దేవకికి జనించిన కొడుకు మాత్రమే కాదు. కృష్ణుడు ఆచార్యుడు, కృష్ణాచార్యుడు. తను కృష్ణుడు. ఆ కృష్ణుడే తండ్రి, ఆ కృష్ణుడే గురువు, ఆ కృష్ణుడే అర్చుడు, ఆ కృష్ణుడే ఋత్విక్, ఆ కృష్ణుడే స్నాతకుడు, కృష్ణుడే రాజు, కృష్ణుడు ప్రియుడు. కనుక ఆ హృషికేశుణ్ణి అర్చించడం అది సబబు, అది న్యాయమే.
కృష్ణుడే ఈ సమస్త లోకాల ఉత్పత్తికి కారణమైనవాడు. కృష్ణరేవ హి లోకానాం ఉత్పత్తిరపి చాప్యయ కృష్ణస్య హి కృతే విశ్వం ఇదం భూతం చరాచరం. ఎంత అద్భుతంగా కృష్ణతత్వాన్ని భీష్మాచార్యుల వారు నిరూపిస్తూ ఉన్నారో గమనించండి. భీష్మాచార్యుల వారు ద్వైతాన్ని బోధించారా, అద్వైతాన్ని బోధించారా? మొదట మనం గమనిద్దాం. కృష్ణదేవ హి లోకానాం ఉత్పత్తి. కృష్ణుడే ఉత్పత్తి, కృష్ణుడే ప్రళయం అన్నారు. భగవద్గీతలో కూడా ఈ మాటను మనం వింటాం. ప్రభవ ప్రళయస్తథా. కృష్ణుడే ప్రళయం, కృష్ణుడే ప్రభవం అని గీత చెబుతుంది. మహాభారతంలోనిదే గీత కూడా. భీష్మాచార్యుల వారు ఇక్కడ చెబుతూ ఉన్నారు, కృష్ణయేవ హి లోకానాం ఉత్పత్తి. కృష్ణుడే ఈ ప్రపంచం యొక్క ఉత్పత్తి, కృష్ణుడే ఈ ప్రపంచం యొక్క ప్రళయం. అంటే ఏంటి? ప్రళయమే కృష్ణుడా, ప్రభవమే కృష్ణుడా, సృష్టి ప్రళయం కృష్ణుడు అని భీష్మాచార్యుల వారు చెబుతూ ఉన్నారు. ఎందుకని? దాని వివరణ, దాని వ్యాఖ్యానం తనే చేస్తాడు. కృష్ణస్య హి కృతే విశ్వం ఇదం భూతం చరాచరం. ఈ చరాచరమైన ప్రపంచం ఏదైతే ఉందో ఈ ప్రపంచమంతా భగవంతుని అధీనమైనది. భగవంతుని చెప్పు చేతల్లో ఈ ప్రపంచమంతా ఉంది కనుక అభేద వ్యవహారం అక్కడ. అభేద వ్యవహారం ఎందుకని? కృష్ణుని చెప్పు చేతల్లో ఉంది కాబట్టి అభేద వ్యవహారం. ఏ పాలు రా ఇక్కడ అని అంటాం. ఇప్పుడైతే ఏ ఆటో రా ఇక్కడ అని అంటాం. ఏంటి? ఆటోని రమ్మనమంటే ఆటో వస్తుందా? ఆ సామర్థ్యం తనకుందా? ఎవరిని పిలిచాం అసలు మనం? జడమైన ఆటోని పిలిచామా? లేదే. ఆటో చాలకున్ని కదా పిలిచింది. ఏమనాలి అప్పుడు? ఆటో చాలకుడా రా అనాలి. కానీ ఏమంటాం మనం? ఆటో రా అంటాం. లోకంలో ఎలాంటి వ్యవహారాలు ఉన్నాయో గమనించాలి. ఎంత అద్భుతమైన వ్యవహారాలో గమనించాలి. అప్పుడు ఆ మాటకు అర్థమేంటి? ఆటో రా అంటే అర్థమేంటి? ఆ ఆటో ఎవరి అధీనంలో ఉందో, ఎవరి చెప్పు చేతల్లో ఉందో తను అని అర్థం. ఆటో అంటే ఏ పాలు రమ్మంటే పాలు వస్తాయా? లేవే. పాలవాడొస్తాడు. పాలు అనే పదానికి పాలోడు, ఆటో అనే పదానికి ఆటో తోలేవాడు, రిక్షా అనే పదానికి రిక్షావాడు అని ఎలా అర్థమో. ఏ కాశీ రా అంటావు. ఏంటి? కాశీని పిలిచేంత తాహతు మాకుందా? ఏ తిరుపతి రా అంటాం. తిరుపతిని పిలిచేంత సామర్థ్యం మాకుందా? ఏంటి తిరుపతి రా అంటే? మేమున్న చోట తిరుపతి వస్తుందా? అలా వచ్చుంటే ఎంత బాగుండో. కానీ తిరుపతి వస్తుందా? లేదే. కానీ తిరుపతి అంటే అర్థం ఏంటి? అక్కడ తిరుపతిలో ఉన్నవాడు అని అర్థం. తిరుపతిలో ఉన్నవాడు ఇక్కడ వచ్చాడు. తన పేరేంటో నాకు తెలియదు, అంతే తెలుసు. తిరుపతిలో ఉన్నవాడు అంతే తెలుసు. కాబట్టి తనను పిలిచేటప్పుడు తిరుపతి రా అంటాం, కాశీ రా అంటాం. అభేద వ్యవహారాలు ఎలా లోకంలో ఉన్నారో మేము గమనించాలి. వాటిని గమనించి పదాలకు అర్థం చెప్పాలి. ఇప్పుడు చెప్పండి, భీష్మాచార్యుల వారు అభేదం చెప్పారా? భేదం చెప్పారా? భేదాన్ని బోధించారా? మొదటి శ్లోకాన్ని గమనిస్తూ ఉంటే, ప్రథమార్థాన్ని గమనిస్తూ ఉంటే అభేదాన్ని చెప్పారనిపిస్తూ ఉంది. కృష్ణదేవ హి లోకానాం ఉత్పత్తిరపి చాప్యయ. అది కూడా లోకాభేదం కాదు, లోకానాం. లోకాల ఉత్పత్తి భగవంతుడు అంటే లోకానికి భగవంతునికి భేదమే, కానీ ఉత్పత్తికి భగవంతునికి అభేదం. ప్రళయానికి భగవంతునికి కృష్ణునికి అభేదాన్ని భీష్మాచార్యుల వారు చెబుతూ ఉన్నారు. దాని అర్థం ఏంటి? అర్థం కాలేదు. ముందు చెబుతూ ఉన్నారు, కృష్ణస్య హి కృతే విశ్వం ఇదం భూతం చరాచరం. కృష్ణుని అధీనంలో ఈ ప్రపంచమంతా ఉంది కాబట్టి ఈ ప్రభవం, ఈ ప్రళయం కృష్ణుని అధీనం కాబట్టి ఆ ప్రభవ ప్రళయాన్ని అభేదంతో వ్యవహారం చేస్తూ ఉన్నారు ఇక్కడ. దాన్ని మనం గమనించాలి. అప్పుడు భీష్మాచార్యుల వారు ద్వైతాన్ని బోధించారా, అద్వైతాన్ని బోధించారా? ఖచ్చితంగా ద్వైతాన్నే బోధించారు. అద్వైత వ్యవహారం కానీ ద్వైత వాదం. వ్యవహారంలో అద్వైతం. ఆటో రా, పాలు రా, వ్యవహారంలో అద్వైతం, కానీ వాస్తవంలో ద్వైతం. తన అధీనమైనది కాబట్టి అలా అభేద వ్యవహారం అనేది ప్రపంచంలో మనం గమనిస్తాం. అలాంటి మహానుభావుడు తను భగవంతుడు.
తనే ప్రకృతి, ప్రకృతి కూడా తన అధీనమైనది. పరశ్చ సర్వభూతేభ్య, చూడండి భేదాన్ని, సర్వోత్తమత్వాన్ని భీష్మాచార్యుల వారు ఎంత అద్భుతంగా ప్రతిపాదిస్తూ ఉన్నారో. పరశ్చ సర్వభూతేభ్య, అందరికన్నా గొప్పవాడు తను, పర ఉత్తముడు. సర్వభూతేభ్య పర కనుక పరం బ్రహ్మ, పరభూతుడు, పరమాత్ముడు, సర్వోత్తముడు కనుక పూజ్యతమోచ్యుత, తను పూజ్యతముడు, అచ్యుతుడు అని భగవంతుని సర్వోత్తమత్వాన్ని చాలా అద్భుతంగా భీష్మాచార్యుల వారు చెప్పారు. చివరికంటాడు అయంతు పురుషో బాల. ఎలా మాటలున్నాయో గమనించండి. కృష్ణుడెవరు? సర్వభూతేభ్య పర. శిశుపాలుడెవరు? అయంతు పురుషో బాల. బాలపురుషుడు తను, శిశుపాలుడు. తన మాటనెవరు గమనించాలి? తన మాటనెవరు గమనిస్తారు? తన మాటను గమనించి మేము తీర్మానించాలా? తనతో వాదమాడాలా? తనతో వాదం చేయాలా అసలు? కనుక తన మాటను విననవసరం లేదు. యో హి ధర్మం విచినుయాత ఉత్కృష్టం మతిమన్నర సవై పశ్యేద్యథా ధర్మం న తథా చేదిరాడయం. ధర్మాన్ని చక్కగా చూడగలవారెవరు? చాలా గొప్ప ప్రశ్న, చాలా గొప్ప ప్రశ్న. ధర్మాన్ని చక్కగా చూడగలవారెవరు? భీష్మాచార్యుల వారు చెబుతారు, యో హి ధర్మం విచినుయాత ఉత్కృష్టం మతిమాన్నర. ధర్మాన్ని చేసేవాడే ధర్మాన్ని చూసేవాడవుతాడు. ఎవరు ధర్మాన్ని చేయడో తను ధర్మాన్ని ఎలా చూడగలడు? తను ధర్మాన్ని గొప్ప అని ఎలా చెప్పగలడు? తను ఏది గొప్ప ఏది తక్కువ ఎలా తను నిర్ధారణ చేయగలడు? యో హి ధర్మం విచునుయాదుత్కృష్టం మతిమాన్నర సవై పశ్యేద్యథా ధర్మం. తను ధర్మాన్ని ఎలా చూడగలడో అలా శిశుపాలుడు ధర్మాన్ని చూడగలడా? ధర్మం గురించి తనకు అలాంటి ప్రేమ ఉందా? అలాంటి గౌరవం ఉందా? ధర్మం గురించి లేదు. తన మాటను ఎందుకు వినాలి? భీష్మాచార్యుల వారు చెప్పారు. చెప్పిన తర్వాత శిశుపాలునికి కోపం నషాలా కంటుకుంది. చాలా కోపగించుకున్నాడు. మతిపూర్వమిదం చేది రాజమయా కృతం. తన కోపాన్ని చూసి సహదేవుడు లేచాడు. సహదేవుడు లేచి చెప్పాడు, మేము కృష్ణుణ్ణి పూజించింది బుద్ధి లేక కాదు, బుద్ధిపూర్వకంగానే కృష్ణునికి అగ్రపూజను మనం సమర్పించుకున్నాము. సపార్థివానాం సర్వేషాం గురు కృష్ణ అపరహ నహి. ఎవరు మాకు గురువు? కృష్ణుడే మాకు గురువు. కృష్ణుని తప్ప మరొకరు గురువు లేరు, ఆచార్యులు లేరు, తండ్రి లేదు, ఎవరూ లేరు. కృష్ణుడే సర్వస్వం. సహదేవుడు ఎంత గొప్పగా తను కూడా విష్ణు సర్వోత్తమత్వాన్ని, కృష్ణ సర్వోత్తమత్వాన్ని బోధిస్తూ ఉన్నాడు. కృష్ణుడు సర్వోత్తముడు గనక తన్ను మేము పూజించాము, అందరూ సమ్మతించాలి అన్నాడు సహదేవుడు. ఎంత ధైర్యమో తనకు! మొండి ధైర్యం కాదు, గుండె ధైర్యం అది. మొండి ధైర్యం కాదది, బుద్ధిపూర్వకమైన ధర్మం అది, ధైర్యం అది. ఏదీ తెలియనప్పుడు, అజ్ఞానమున్నప్పుడున్న ధైర్యం వేరు, జ్ఞానమున్నప్పుడున్న ధైర్యం వేరు. అలాంటి ధైర్యం కల మహానుభావుడు ఆ సహదేవుడు. సహదేవుడు చెప్పాడు, తను సర్వోత్తముడు కొనక మేమందరం పూజించాము. క్షిప్రం యుద్ధాయ నిర్యాతో తస్య మూర్ధ్ని ఆహితం పదం. కృష్ణుడు సర్వోత్తముడు కాదు అని ఎవరంటారో రండి యుద్ధానికి. క్షత్రియుల్లో బలం కదా గొప్పది, కనుక యుద్ధానికి రమ్మన్నాడు. వారి తలపైన శిరస్సును పెట్టగలం, అలాంటి సామర్థ్యం మాకుంది. సహదేవుడు అన్న తరువాత స్వభావరక్తే నయనే కోపాద్రక్తతరే కృతే తస్య కోపం సముద్భూతం జ్ఞాత్వ. భీష్మ ప్రతాపవాన్, మరింత కోపం పెరిగింది శిశుపాలునికి. ఆ సందర్భంలో మళ్ళీ భీష్మాచార్యుల వారు కృష్ణుని అత్యుత్తమమైన గుణాలను చెబుతూ ఉన్నారు. సహదేవేన రాజానో యదుక్తం కేశవం ప్రతి. రాజులందరినీ సంబోధించి భీష్మాచార్యుల వారు చెప్పారు, సహదేవుడేం చెప్పాడో అది నిజమే, తను చెప్పిన మాటల్లో తప్పు లేదు. తనేదో చిన్నవాడని, అలాగే తన మాట చిన్నదవుతుందని. అరే అదేంటి, చిన్నోడు చెబితే మాట చిన్నదవుతుందా? పెద్దవాళ్ళు చెబితే మాట పెద్దదవుతుందా? కాదే. పెద్ద మాట చెప్పినప్పుడు తను చిన్నోడైనా పెద్ద మాటను పెద్ద మాట అని గౌరవించి తీరాలి. భీష్మాచార్యుల వారు చెప్పాలి, నేను చెప్పాను. ఇప్పుడు చిన్నవాడైన ధర్మ సహదేవుడు కూడా చెబుతూ ఉన్నాడు, మాట చిన్నది కాదు, తను చిన్నవాడైనా తనాడిన మాట చిన్నది కాదు, చాలా గొప్ప మాట, చాలా పెద్ద మాట.
సత్యమైన మాట తను చెప్పింది. తథేతి విజానీధ్వం భూయశ్చాత్ర విబోధత. ఇక ఆ సహదేవుడు చెప్పాడు కదా, నేను కాస్త కృష్ణుని గురించి బోధిస్తాను వినండి అని భీష్మాచార్యుల వారు చెప్పనారంభించారు. ఆ సందర్భంలో ధర్మరాజు భీష్మాచార్యుల వారిని ప్రశ్నిస్తూ ఉన్నారు. తనకు సందేహం లేదప్పుడు ధర్మరాజుకు. అయినా కూడా జ్ఞాపనార్థాయ సర్వేషాం. మహాభారతంలో ఓ అద్భుతమైన మాట. ధర్మరాజుకు తెలుసు, అయినా కూడా సర్వేషాం జ్ఞాపనార్థాయ, అందరికీ తెలియాలి అనే ఉద్దేశంతో ఈ ప్రశ్న. తనకు తెలియదు, తను తెలుసుకోవాలి అనే ఉద్దేశంతో కాదు, అందరికీ తెలియాలనే ఉద్దేశంతో ప్రశ్నిస్తూ ఉన్నాడు. ప్రశ్నిస్తూ ఉన్నప్పుడు చాలా రకాల ప్రశ్నలు ఉంటాయి. తెలుసుకోవాలని ప్రశ్న, తెలిసినా దృఢం చేసుకోవాలనే ఉద్దేశంతో ప్రశ్న, దార్ఢ్యమున్నా కూడా మరొకరికి తెలియాలనే ఉద్దేశంతో ప్రశ్న. అలా ధర్మరాజు చేసిన ఈ ప్రశ్న మరొకరికి తెలియాలనే ఉద్దేశంతో. దీన్నే శ్రీమదాచార్యుల వారు నిర్ణయిస్తారు, లోకానాం జ్ఞాపనార్థాయ. మహానుభావులు ప్రశ్నించినప్పుడు వారికి ప్రశ్న వచ్చిందని మేము భావించకూడదు, ప్రజలకు తెలియజెప్పాలనే ఉద్దేశంతో వారు ప్రశ్నిస్తూ ఉంటారు అని ధర్మరాజు కూడా అలా ప్రశ్నించిన తరువాత విస్తారంగా కృష్ణుని మహిమను వినాలని, కృష్ణుని ప్రాదుర్భావాలను గురించి వినాలని మాకు ఆశ, దాన్ని చెప్పాలి. చూడండి, కర్మను ప్రారంభించేటప్పుడు భగవంతుని సర్వోత్తమత్వాన్ని నిర్ధారణపూర్వకంగా తెలుసుకోవాలి. అలా భగవంతుని మహిమను మొదట తెలుసుకొని తర్వాత కర్మను ప్రారంభించాలి. ఉపనయనం చేస్తాం, వివాహం చేస్తాం, ఏదో ఇంట్లో పవమాన హోమం చేస్తాం. భగవంతుని సర్వోత్తమత్వాన్ని తెలుసుకోవాలి, జ్ఞానకార్యం జరగాలి, వాదోపవాదాలు జరగాలి. అక్కడ జరిగి భగవంతుని సర్వోత్తమత్వాన్ని నిశ్చయించుకుని ఏ కార్యమైనా చేపట్టాలి. చూడండి, రాజసూయయాగం ఎలా గొప్పదయ్యిందో, ఎందుకని గొప్పదయ్యిందో. రాజసూయ యాగం చేసినంత మాత్రాన గొప్పది కాలేదు. భగవంతుని సర్వోత్తమత్వాన్ని స్థిరపరచి దృఢపరచి ఆ రాజసూయ యాగం చేయబడింది. నేను కాదు సమ్రాట్, తను సమ్రాట్, నేను పేరుకు మాత్రమే సమ్రాట్. రాజసూయ యాగం నేను చేస్తూ ఉన్నాను, కానీ కృష్ణుణ్ణి గెలిచానా? కృష్ణుణ్ణి గెలవగలనా? తను ఆశీర్వదించడానికి వచ్చాడంతే. కనుక కృష్ణుని సర్వోత్తమత్వాన్ని చాలా అద్భుతంగా స్థాపించడానికి ధర్మరాజు ప్రశ్నించిన తరువాత భీష్మాచార్యులు అన్నారు, పురానారాయణో దేవ స్వయంభూ ప్రపితామహ సహస్రశీర్ష పురుష ధ్రువోనంత సనాతన అసృజత్ సలిలం పూర్వం సచ నారాయణ ప్రభు. భగవంతుడు ప్రళయకాలంలో తనొక్కడే ఉన్నాడు. ఎవరున్నారు ప్రళయకాలంలో? కొందరంటారు రుద్రదేవుల వారున్నారని. మహాభారతం ఏం చెబుతుంది ఈ విషయంలో అంటే? మహాభారతాన్ని గమనించండి. ఏకస్తిష్ఠతి సర్వాత్మ సతు నారాయణ ప్రభు. ప్రళయకాలంలో ఎవరైనా ఉంటారా? ఎవరు ఉండరా? ఉంటాడు. ఎవరుంటారు? ఒక్కడే ఉంటారు. ఆ ఒక్కడెవరు? సతు నారాయణ, తను నారాయణుడు. నారాయణుడెవరు? విష్ణువు, తనే కృష్ణుడు. కనుక మహాభారతం అతి స్పష్టంగా మనకు బోధిస్తుంది, ప్రళయకాలంలో స్వతంత్రంగా ఉన్నవాడు భగవంతుడు మాత్రమే. భగవంతునికి అధీనురాలై భగవంతుణ్ణి సేవిస్తూ లక్ష్మీదేవి కూడా అప్పుడు ఉంటుంది. వారిరువురే ఉంటారు ప్రళయకాలంలో. స్వతంత్రంగా ఉండేవాడు భగవంతుడు కాబట్టి నారాయణ అని అన్నారు. అలాంటి మహానుభావుడు తను. ప్రాదుర్భావాంస్తు వక్ష్యామి దివ్యాన్ దేవగణైర్యుతాన్. ఆ భగవంతుని ప్రాదుర్భావాలను, ఎందుకని తను ప్రాదుర్భవించాడు, ఎందుకని అవతరించాడు, తనకు జన్మ ఉందా? భీష్మాచార్యుల వారు చెబుతారు, భగవంతునికి జన్మ లేదు, తనకు ప్రాదుర్భావమే తప్ప జన్మ లేదు. ఆవిర్భవించడం, ప్రాదుర్భవించడం వేరు, జన్మ వేరు. పుట్టడం మా అందరికీ సంభవిస్తుంది, భగవంతునికి జన్మ అసంభవం, జన్మ లేదు, తనది ప్రాదుర్భావం మాత్రమే. కనుక ఆ భగవంతుని ప్రాదుర్భావాలను గురించి నేను చెబుతాను. అప్పుడు ప్రళయకాలంలో భగవంతుడు బ్రహ్మదేవుల వారిని సృష్టించాడు. అక్కడ ఇరువురు దైత్యులు కూడా ఉన్నారు, మధు మరియు కైటభ అని. ఎలా పుట్టారు? భగవంతుని చెవిలోని మాలిన్యం ఉంటుంది కదండి, ఆ మాలిన్యంతో వారిరువురు పుట్టారట, మధు మరియు కైటభ. తౌ కరణమల సంభూతౌ విష్ణోస్తస్య మహాత్మనః తౌ వివేశ స్వయం వాయు బ్రహ్మణా సాధుచోదిత. బ్రహ్మదేవుల వారు వాయుదేవుల వారికి చెప్పారట, నువ్వు వారిలో ప్రవేశించాలి. వాయుదేవుల వారు మధు కైటభ వారిలో ప్రవేశించారు. వారి గాత్రం పెద్దదయ్యింది.
బలూన్లో గాలి వెళితే ఏమవుతుంది? పెద్దదవుతుంది కదా. అలాగే మధుకైటభులలో ఎప్పుడైతే వాయుదేవుల వారు ప్రవేశించారో వారి ఆకారం పెద్దదయ్యింది, అలా వ్యాప్తమయ్యింది. అలాంటి సందర్భంలో బ్రహ్మదేవుల వారు వారిరువురిని ముట్టుకున్నారట. ఒకరిని ముట్టితే చాలా మృదువుగా ఆ దేహం అనిపించిందట. మృదువుగా తన దేహం ఉంది కాబట్టి తన పేరు మధు అని పెట్టారు. ఆ తరువాత కైటభ తనను ముట్టుకుంటూ ఉన్నప్పుడు కఠోరమనిపించిందట. కఠోరంగా తనున్నాడు కాబట్టి తనకు కైటభ, అలా మృదువుగా ఉన్నవాడు మధువు, కఠోరంగా ఉన్నవాడు కైటభుడు, అలా వారిరువురి పేర్లు వచ్చాయి. వారిరువురు కూడా ఏం చేయాలి? భగవంతునితో యుద్ధం చేయాలి. ఆ జగ్ముతుస్తౌం దేశౌ యత్ర బ్రహ్మా వ్యవస్థిత తౌ దృష్ట్వా లోకనాథస్తు రోషాత్ సంరక్తలోచన. రోషంతో క్రోధంతో భగవంతునితో యుద్ధం చేయడానికి సిద్ధమయ్యారట. భగవంతుడు యుద్ధం చేసి ఇక వారిని సంహరించాలని భగవంతుడు సంకల్పించుకున్నాడు. వర్ష సంఖ్యా సహస్రశ 1000 సంవత్సరాల వరకు భగవంతునికి మధుకైటభులకు యుద్ధం జరిగిందట. చివరికి భగవంతుడు సంహరించాలని సంకల్పించుకున్నప్పుడు వారిరువురు ప్రార్థించారట, భూమి లేని చోట మమ్మల్ని సంహరించాలి. భగవంతునికి అసాధ్యమైనదేది లేదు. కనుక భూమి లేని చోట వారిరువురిని సంహరించాడు భగవంతుడు. సంహరించిన తరువాత ఆ దైత్యులు లోపల ఉన్న మేధస్సు, అది ఒక ధాతువు, రక్తం ఎలా ఉంటుందో అలా మేధస్సు అనే ధాతువు శరీరంలో ఉంటుంది. ఆ మేధస్సు అనే శరీరం వ్యాపించిందట. అలా ఆ మేధస్సు ఏదైతే ఉందో ఆ మేధస్సుతో ఈ భూమిని నిర్మించాడట బ్రహ్మదేవుల వారు. కనుక ఈ భూమిని మేదిని మధుకైటభుల మేధస్సుతో ఇది నిర్మితమైనది కాబట్టి ఆ మేధస్సుతో ఆచ్ఛన్నమైంది కాబట్టి ఈ వసుంధరను అప్పటి నుండి మేదిని అని వ్యవహరించసాగారు. అలా మధుకైటభుల మేధస్సుతో నిర్మితమయ్యింది, ఆచ్ఛాదమైనది కాబట్టి ఏ పనైనా చేసేటప్పుడు మండలం చేయాలి. మండలం చేస్తూ ఉంటాం. అందులోనూ ఇప్పుడు పక్షమాసం తద్దినం పెడుతూ ఉన్నప్పుడు దేవతల పాత్ర, పితృవుల పాత్ర, అక్కడ చతుష్కోణ మండలం, త్రికోణ మండలాన్ని మనం చేస్తాం. ఎందుకని మండలం చేయాలి? అలా మేధస్సుతో నిర్మితమైనది కాబట్టి ఆ నెల పవిత్రమవ్వాలంటే మనం మండలం చేసుకోవాలి అని అప్పటి నుంచి ప్రారంభమయ్యింది. ఇలా ప్రభవాత్ పద్మనాభస్య శాశ్వతీచ కృతానృణాం, ఇలా ఆ మేధస్సుతో మేదిని నిర్మితమయ్యింది. ఇది సాధనకు సంపన్నమయ్యింది, సాధనకు చేయడానికి అందరికీ అవకాశమయ్యింది. ఇలా భగవంతుడు మధుకైటభుల్ని సంహరించాడు అని ఆ భగవంతుని చిత్రమైన చరితను మహాభారతం చెబుతుంది. ఇది శ్రీమన్మహాభారతే సభాపర్వణి అర్ఘాహరణ పర్వణి 44 అస్మద్గురువంతర్గత తాత్విక దేవతాంతర్గత భారతీరమణ ముఖ్య ప్రాణాంతర్గత శ్రీకృష్ణార్పణమస్తు. అనేన భావియత్పుణ్యం అవాప్నోతు గురుర్మమ.